మన పుష్ప దగ్గర ఎంత గొడవ చేసి రచ్చరచ్చ చేసి గోలగోల చేసినటువంటి ఈ యొక్క చెత్త మీడియా, చెత్త రాజకీయాలు ఏదైతే ఉన్నాయో ఆ చెత్త రాజకీయము ఇప్పుడు ఎందుకు లేదు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పాపం యుద్ధం చేశారు దీని మీద, ఆ ఇద్దరు పిల్లల కోసం. మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడుతున్నారు రెండరే అంటే ఎంత ఇస్తామని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడుతున్నారు అని అంటే మందు పోస్తారా, బిర్యానీ పెడతారా అని అడుగుతున్నారు. లోకేష్ బాబు గారు పాదయాత్రకు వస్తున్నారు రెండరే అంటే డబ్బులు మందు ఉంటేనే వస్తాము, కారు పెడుతున్నారా, బైక్ పెడుతున్నారా అని అంటున్నారు. మరి మీకోసం పనిచేసేటువంటి రాజకీయ నాయకులు, నిరంతరం కష్టపడి పనిచేసేటువంటి రాజకీయ నాయకులు మంచి మీటింగ్లు పెడుతుంటే ఒక్కొక్కడు నువ్వు ఎంత ఇస్తావు, మంది ఇస్తావా, బిర్యానీ పెడతావా, కారు పెడతావా అని అడుగుతున్నారు. ఈ సినిమా ఫంక్షన్లకి బైకులు వేసుకొని చొక్కాలు చింపుకొని మీరే సొంతగా ఖర్చు పెట్టుకొని అక్కడ దాకా పోయి పిచ్చే ఈ పిల్లలకి ఏమన్నా నాకు అర్థం కావట్లే. ఏదో కారణం ద్వారా చనిపోయారనుకోండి, రాజకీయ నాయకుడు వచ్చే అమ్మాయి ఏంది మేము ముసలోడు చచ్చిపోయాడంటే అని చెప్పి ఒక చేతిలో 10,000 రూపాయలు పెట్టిపోతారు రాజకీయ నాయకులు. ఎంతో కొంత సాయం చేస్తారు రాజకీయ నాయకులు. ట్రక్కు గుద్దేసి 2 పిల్లలు చనిపోతే ఆ సినిమా హీరో రామ్ చరణ్ వచ్చాడా, కలిసాడా మిమ్మల్ని? పోనీ 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చిపోయాడా? ఇట్లాంటి ఆడియో ఫంక్షన్కి వెళ్ళేది ఎవరి కోసం? హీరో కోసమేగా. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా పోయి కలిసారా? డబ్బులు ఇచ్చారా? పోనీ ఆ దిల్ రాజు 5 లక్షలు ఏదో ఇచ్చారట, గొడవ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం బిగుతున్నాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గొడవ చేస్తుంటే ఒక 5 లక్షలు పవన్ కళ్యాణ్ అట. హీరో ఏడి అంటా నేను. హీరో ఎందుకు డబ్బులు ఇవ్వలేదంటే హీరోని చుట్టాను కదా, వాళ్ళిద్దరు వచ్చారు పిల్లలు. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే తెలుగు సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళే. ఫ్యాన్స్ కానీ జరిగితే 1 రూపాయి ఇవ్వరు, పొలిటికల్గా రెస్పాండ్ అవ్వరు, సామాజిక ఇష్యూస్ మీద రెస్పాండ్ అవ్వరు. 24 hours సినిమాలు చేయటం, పబ్లిక్లోకి వచ్చి ఫ్యాన్స్ అని చెప్పి చేతిలో పడటం, ఈ కుర్రోళ్ళు ఏమో పిచ్చివాళ్ళలాగా వాళ్ళు వెంట పట్టడం. ఆడికి ఏమన్నా అయితే వీళ్ళు పట్టించుకోరు. ఎక్సైట్మెంట్ ఆ కాలేజీకి వెళ్ళటానికో, చదువుకోవడానికో, ఉద్యోగాలు సంపాదించుకోవడానికో, వ్యాపారాలు చేయడానికో ఈ పిల్లలకు నేర్పించండి. ఆ సినిమాలు వెంట పడేవద్దు. మీరు వచ్చి 6 నెలలు అయింది, పరిపాలన మీ చేతిలో ఉంది, వ్యవస్థ మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు, డబ్బులు, ధనము, మోడీ మొత్తం మీ చేతిలో ఉన్నారు. మళ్ళీ జగన్ వల్ల రాష్ట్రం ఇట్లా అధోగతి అయిపోయిందని చెప్పి మళ్ళీ మూల కూర్చొని ఏడుతున్నారు. పసిపాపను పెట్టుకొని జగన్ వల్లే ఉచ్చపోయట్లేదు పిల్లోడని చెప్తే మీ చేతిలో ఉన్నాడు కదా పిల్లోడు. పోయిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీదే కదా బాధ్యత, జగన్ది కాదు కదా. పిల్లోడు వచ్చకపోయిపోతే